పండుకొని ఇప్పుడే లేచినావా? లేదంటే రాత్రంతా ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నావా? ఈ మధ్య ఇది ఒక అలవాటయింది రాత్రంతా ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నాడు. అది బంద్ చేయాలి ఫస్టు. ఆరోగ్యాలు ఖరాబ్ అయితే లేకపోతే. ఏమంటారు? నాకంటే తప్పది. మీకేమా? జనంతా రెస్ట్ తీసుకోర్రి. ప్రశాంతంగా లేడీస్ అయితే వంట చేసుకుంటూ చూడుర్రి. మగోళ్ళు అయితే ఆఫీస్కి పోతా పోతా చూడుర్రి. కోర్స్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, మీరు కూడా ఆఫీస్కి పోతా పోతా చూడుర్రి. ఓకేనా? రైట్. చెవులలో హెడ్సెట్ పెట్టుకొని కానీ ఇర్రి. మళ్ళీ రోడ్లు దాటేటప్పుడు మాత్రం పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తాను. పెట్టుకోమన్నాడు కదా సీన్ అని చెప్పి పెట్టుకొని ఆయన రోడ్లు దాటారు. ఒకటి పోయి ఒకటి అవుతుంది. ఏమంటారు? సరే, రాత్రి ఏం జరిగిందో ముచ్చట పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఇప్పటిదాకా కూడా నా మీద జాలి దయ కరుణ లేకుండా నువ్వు సబకరైజ్ చేయకుండా వీడియోలు చూస్తుంటే కనుక చెప్తానా, ఇదే లాస్ట్ రోజు. అట్లా చూస్తే కనుక పాపం తగులుతుంది. లిటరల్లీ. మళ్ళా నేను కూడా ఇట్లాంటివి పెడతాగు. మీరు ఇండియన్స్ అయితే ఈ ఛానల్కి సబకరైజ్ చేయండి. మీకు మీ అమ్మ అంటే ఇష్టమైతే సబకరైజ్ చేయండి. మీకు మీ నాన్న అంటే ఇష్టమైతే సబకరైజ్ చేయండి. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని నమ్మితే సబకరైజ్ చేయండి. షార్ట్ వీడియోలలో వస్తాయి చూడు, అట్లా చెప్తాం. అలా చేసుకో, సబ్స్క్రైబ్ చేయి, గంట కొట్టు, ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో. పాతోళ్ళు లైక్ కొట్టుర్రి, కొత్తోళ్ళు కూడా నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయర్రి. హైప్ అనేది ఇయ్యర్రి, అవన్నీ ఇయ్యర్రి. ఊకే యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే ఇయ్యరు, మళ్ళీ అదొక బాధ. సరే, రాత్రి గమ్మత్ ముచ్చట్లు జరిగినాయి. అవి ఏంటియో చెప్తా. మంచి టాపిక్ ఒకటి కరెక్ట్గా పూర్తిగా చూపించకుండా కట్ చేసారు. అంటే బర్నీ అన్నతోటి అంటే ఎవరి గురించి ఏంటి అని సంజనాకతో ముచ్చట పెడుతున్నట్టు. అంటే అందరిది రీకలెక్ట్ చేస్తున్న గేము ఎవరిది ఏంటిది అని రీకలెక్ట్ చేస్తున్నా అంటే, అవునా ఒక్కొక్కరిది ఒక్కొక్క వన్ లైన్లో చెప్పమనంటే స్టార్ట్ చేస్తాడు. కోర్స్ సేఫ్గానే స్టార్ట్ చేస్తాడు, కానీ కనీసం ఆయన ఏం చెప్తాడో ఇందామని అనుకున్నా. బయట నుంచి చూసి వచ్చింది కదా, ఏం చెప్తాడో ఇందాం అనుకున్నా. అది మధ్యలో కట్ చేశారు. అండ్ కళ్యాణ్ దివ్యనికిత కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. పాపం కళ్యాణ్ని మొత్తం ఆగం చేసి ఇడిచిపెట్టింది నాగార్జున సార్. సో ఆగం ఉండడం ముచ్చట. లిటరల్లీ టూ మచ్ ఫీడ్బ్యాక్ ఈజ్ గోయింగ్ టు స్మాష్ ది గేమ్. అబ్బాయమ్మ ఇంగ్లీష్ ఓకే, అది నాశనం చేస్తుంది అని అర్థం, అంతే. అట్లా అనిపించింది. అట్నే మనోడు కొంచెం ఆగమాగం అవుతాడబ్బా. శ్రీజ టాపిక్లో నాగార్జున సార్ చెప్పిన స్టేట్మెంట్స్ కానీ, డిమాండ్ పవన్ ఆడితే బాగుండు, ఆడితే గెలిచేది శ్రీజ అని చెప్పిన పాయింట్ కావచ్చు, తన ఫ్రెండ్ వచ్చి చెప్పడం వల్ల గేమ్ మార్చుకున్నాడు అన్నట్టుగా చెప్పడం కావచ్చు, ఇవన్నిటి మీదకి వెళ్ళి మనోడు కొంచెం సతమతం అవుతాడు. ఎటు పోతుందో గేమ్ అర్థమవుతలేదు. అంటే ఎట్లా అంటే ఇట్లా తెగిపోయిన గాలిపటం లెక్క తిరుగుతాడు అన్నట్టు అంత పిసిపిస్తున్నాడు. దివ్యనికితో ఓదార్చే ప్రయత్నం చేసింది. అదొక డిస్కషన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని ఉన్నాయి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉన్నాయి. అండ్ అబ్బో మళ్ళీ స్టార్ట్ అయింది మేధావుల సమావేశం. టార్చర్ రా నాయన. స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బాలో పరస్పర ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ ఘర్షణలు ఏంది, అందులో ఎవరు గెలిచిరు ఎవరు ఓడిపోయారు ఏంది కథ. మరిని అన్న వద్దులే, చెప్పుదాం పర్ ఫ్లోలో పోదాం. సరే, ముందుగా నాగార్జున సార్ టాటా వీడుకోలు మళ్ళా శనివారం కలుద్దాము అనుకుంటూ పోయిండు సార్. పోగానే వీళ్ళంతా కూడా ఇక బరినే అన్న ముళ్ళులు ఇస్తే గుచ్చుకుంటే నాన్న, పువ్వులు ఇస్తే ఏమన్నా అదే అన్నట్టుగా కొంచెం అంటే ముళ్ళులు ఇస్తే ఏం గుచ్చుకోలే అన్నట్టుగా అంటాడు. అటు కళ్యాణ్ ఉంటాడు, కళ్యాణ్తో అన్నట్టుగానే అంటాడు. అటెనక గౌరవ్ అండ్ రాము డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. బరినన్ను ఇంకో మాట కూడా అంటాడు. మాట్లాడితే మాట్లాడేదంటారు, మాట్లాడకపోతే మాట్లాడేదంటారు అన్నట్టుగా అంటాడు. కానీ అన్న కొంచెం అదేందో ఓల్డ్ ప్యాటర్న్ అబ్బా. అది ఏంటంటే ల్యాగ్ ఉంటుంది, బాగా ల్యాగ్ ఉంటుంది. అదొకటి పెద్ద మైనస్. ఇక మనకి ఎడిట్ చేసేస్తేనే అట్లా ఉంటుంది, లేదంటే విపరీతమైన ల్యాగ్ ఉంటుంది. సరే, ఓకే, స్టార్ట్ అయిపోయింది డిస్కషన్స్. గౌరవ్ కొంచెం ఒక రకంగా సేవ్ అయిండు అన్న ధైర్యంతో పాటుగా బాటమ్ 2లో ఉన్నాడన్న బాధ కూడా ఉంది. అండ్ దాంతోపాటు నాకు అందరికంటే లీస్ట్ ఓట్లు అయితే రాలేదు. ఐఎమ్ నాట్ లీస్ట్, నాకంటే లీస్ట్ వాళ్ళు ఉన్నారు, నేను లాస్ట్ కాదు. ఎందుకంటే నేను ఆడిన దాంట్లో నా క్యాప్టెన్సీ వర్స్ట్ కాదు. ఎందుకంటే రాము క్యాప్టెన్సీ బాగాలేదని చెప్పి నామినేట్ చేసి, నా క్యాప్టెన్సీ వర్స్ట్ కాదు, నా నేచర్ ఇది, నేను అందరితో కలుపుకొని పోతా. సో అది రాములాగా స్ట్రిక్ట్గా చేయలేదు అని ఆ డైలమాలో ఆ డిప్లొమాలో ఉన్నాడు మనిషి. కొంచెం అదే డిస్కషన్లో ఉన్నాడు. అయితే రాము హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నట్టు. అమ్మయ్య నువ్వైతే ఎలిమినేట్ కాలేదు, నాకు ఇది ఒక్కటి చాలు, నువ్వు నాతో మాట్లాడకపో, నువ్వైతే సేవ్ అయినా నాకు అది చాలు, ఎందుకంటే నా వల్ల నువ్వు ఎలిమినేట్ అయితే నేను బాధపడేటోని అన్నట్టుగా చెప్తాడు. నాకు అనిపించింది నువ్వు బాధపడేది అయితే ఎందుకు నామినేట్ చేయాలి, చేయొద్దు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, గౌరవ్ ఏమంటాడంటే, గౌతమ్ యాదకి వచ్చిందయ్యా. గౌరవ్ ఏమంటాడంటే, మస్తీ బయట చేసుకోవాలి, ఇక్కడ కాదు, వ్యాలిడ్ రీజన్ ఉంటేనే చేయాలి నామినేషన్. నువ్వు నాకు చేస్తావని నేను అనుకోలేదు, బర్నీ సార్ నాకు చేస్తాడని అనుకున్నా, ఎందుకంటే బర్నీ సార్ ఎలిమినేట్ అయింది నా వల్ల. సో బర్నీ సార్ నన్ను నామినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బర్నీ సార్ చేస్తాడని అనుకున్నాను, ఎందుకంటే ఆయన నా వల్ల వెళ్ళిపోయాడు కాబట్టి చేస్తాడు అనుకున్నాను. ఇందులో హిందీ ఇంగ్లీష్ అన్ని కలితేలే, కానీ నేను తెలుగులో చెప్తాను డబ్బింగ్ వర్షన్. సో నాకు తప్పదు అనుకున్నాను, కానీ నువ్వు చేస్తావు అని అనుకోలేదు. తమ్ముడు అని ఫీల్ అయినాక నువ్వు చేస్తే నాకు హట్టింగ్ అనిపించింది. అంటే ఇక్కడ తమ్ముడు లేడు, ఏం లేదబ్బా బ్రో, తమ్ముడు గిమ్ముడు ఏం లేదు, గేమ్ ఈజ్ గేమ్.
నువ్వు సేవ్ అయినావు, నాకు చాలా సంతోషం ఉన్నది. హ్మ్. కానీ నేను చెప్తున్నా, ఇది గేమ్ లాగా చూడు, ఎవరెవరినైనా నామినేట్ చేయొచ్చు అని అంటే, నువ్వు చెయ్యి, ఈ వీక్ కూడా నామినేట్ చెయ్యి, కానీ వ్యాలిడ్ రీజన్తో చెయ్యి, లేకపోతే బాగుండదు, కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాడు గౌరవ్. నాకైతే నచ్చిందబ్బా. గౌరవ్ అంటే వ్యాలిడ్ రీజన్తో చేయమని అడుగుతాడబ్బా. చేస్తే చెయ్యి, ఇక నుంచి నేను కూడా ఇడిచిపెట్టిన, బంధాలు లేవు, అన్ని బొంద పెట్టేసిన, కథం అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం రీజనబుల్ రీజన్తో చేస్తే బెటర్గా ఉంటుంది. క్యాప్టెన్సీ బాగాలేదని చేయడం అయితే కరెక్ట్గా అనిపించలేదు. నాకు అనిపించింది కాబట్టి చేసిన అన్నాడు. రాము కొంచెం అంటే ప్లీజ్ మోడ్లోనే, అంటే ప్లీజింగ్ మోడ్ అంటారు కదా, బతిలాడే దాంట్లోనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మనోడు కొంచెం కట్ చేసినట్టు మాట్లాడుతుంటే, సరే కట్ చేస్తే కానీ నువ్వైతే సేవ్ అయినా నాకు హ్యాపీ అన్నట్టుకున్నాడు. నాకు చాలది, నువ్వు సేవ్ అయ్యావు అది చాలు, నాతో మాట్లాడకపోయినా ఓకే. తమ్ముడు లేడు, ఎవరు లేడు, ఇంతే, తమ్ముడు లేడు, ఎవరు లేడు, గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడుకోవాలి అంతే అని చెప్పిండు. ఎవరో ఉండి నిఖిల్ నాకు చెప్పాడు, నిఖిల్ నాకు చెప్పాడు తనుజతో మాట్లాడు అని. నేను ఎందుకు మాట్లాడతాను, అవసరం లేదు, ఇక్కడ ఆమె సేవ్ చేస్తే నేను సేవ్ అయ్యాను కాదు, ఇక్కడ రాసి ఉంటే సేవ్ అవుతారు, లేదంటే లేదన్నాడు గౌరవ్. తనుజ గురించి అట్లా అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నేను ఎపిసోడ్ రివ్యూలో ఏమన్నా గౌరవ్ పోయి తనుజతో మంచిగా మాట్లాడతాడు, సారీ చెప్తాడు కావచ్చు, థ్యాంక్స్ చెప్తాడు కావచ్చు అని అన్నా. కానీ అక్కడ అది కాదు. ఇక్కడ నిఖిల్ చెప్పాడు తనుజ హెల్ప్ చేసింది పోయి మాట్లాడమని. తనుజ ఒకవేళ మాధురికి ఇచ్చి ఉంటే కనుక నేను ఎలిమినేట్ అయ్యేటోని అన్న సంగతి చెప్పింది. కాకపోతే నేనైతే ఇక్కడ ఏది రాసి ఉంటే అదే అవుతుందని నేను నమ్ముతాను అన్నాడు. కొంచెం మనడు భక్తి గిక్తి అట్లాంటివి ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ఏది రాస్తే అది నమ్ముతా, అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్లో ఉన్నాడు మనడు మనిషి. అర్థమైంది నాకు. ఫేక్ బాండ్స్ వద్దు అని ఒక మాట అన్నాడు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, అంటే తనుజ లిటరల్లీ ఈయనకి హెల్ప్ చేయాలని చెప్పి ఆమెకి ఇవ్వకుండా ఏం లేదు. అది ఒకటి పాయింట్, మెయిన్ పాయింట్. మాదిరక్కనే కావాలని నాకు వద్దని చెప్పింది. అండ్ మీరు బజ్ ప్రోమో చూస్తే ఆమె అంటది, నేను ఎపిసోడ్ రివ్యూలో అసలు బజ్ ప్రోమో రాకంటే ముందే ఎపిసోడ్ రివ్యూలో నేను చెప్పిన, అంటే బజ్ ప్రోమో నేను చూడకంటే ముందే చెప్పిన, ఆమె అనుకుంటే వచ్చింది, ఆమె అనుకుంటే పోయింది. నేను రావాలనుకుంటే వచ్చాను, నేను వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి వెళ్ళాను అన్నది. బాగా అనిపించింది. అంతే, ఆమె అట్నే పిక్నిక్ వచ్చింది, పోయి ఎక్స్కర్షన్కి వచ్చింది, 3 వారాలు ఎక్స్కర్షన్ వచ్చింది, చూసింది, పోయింది, అంతే బస్. లిటరల్లీ అది పవర్, ద పవర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఏంటి చెప్పురా ఆ పవర్లు ఏంటి అట్లా. ఆ తర్వాత నేను అవసరం లేదు అని మాట్లాడలేదు అని చెప్పి అంటే, ఓకే బ్రో, ఓకే సిచ్యువేషన్ బాగాలేదు, నేనేం చెప్పినా నువ్వు ఇప్పుడు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేవు, బాగాలేదు, కరెక్టే అని అంటే, నువ్వు ఎందుకు చేసావు నామినేషన్ అది చెప్పు నాకు. నీకు క్యాప్టెన్సీ నచ్చలేదు, నిజం చెప్పు, క్యాప్టెన్సీ నచ్చలేదు, నామినేట్ చేసావు, నామినేట్ విత్ వ్యాలిడ్ రీజన్ బ్రో అని అంటాడు. అదే పాయింట్లో ఉంటాడు. ఈయనతో బాధ ఏంటంటే రిపీట్ చేస్తాడు అబ్బా, ఓకే ఒకటే టాపిక్ని ఏదో కొడతా ఉంటాడు అప్పు. తర్వాత రాము చెయ్యకున్నా ఏదో ఒకటి చెప్తారు, చేసినా ఏదో ఒకటి చెప్తారు, లైట్ అనుకుంటా అంటాడు. ఆ తర్వాత గౌరవ్ ఇంకా మళ్ళీ కంటిన్యూ ఉంటుంది, లోపలికి పోతుంటే, బ్రో ఒకటి చెప్తున్నా రైట్, ఇది నీకు ఏది అనుకుంటే అది నీవు ఏదన్నా అనుకో, కానీ చెప్తున్నా వ్యాలిడ్ రీజన్తో ఒకరికి నామినేట్ చేయాలి అని అంటారు. ఆ తర్వాత ఇమాన్యుల్ తనుజ వీళ్ళిద్దరు తనుజ కాదు ఇక్కడ, ఐ థింక్ మన కళ్యాణ్, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. జాగ్రత్తగా ఆడు అని చెప్పి జాగ్రత్తలు చెప్తుంది. అంటే సంజనాక అయిపోయింది వెళ్ళిపోతానేమో అని భయపడ్డ దాని గురించి ఒక మాట మాట్లాడతారు. అది ఎక్కువసేపు చూపించలేదు, అది పూర్తిగా మనం అర్థం చేసుకునే దాకా కూడా చూపించలే, కట్ చేసారు. అది నిజంగా సంజనాక గురించైనా ఇంకెవరి గురించైనా కానీ ఆమె కూడా కంట్రోల్ లూజ్ అయింది, కట్ అయిపోయింది అట్లా అని చెప్పి మాట్లాడతాడు. సరే అది ఇచ్చిపెట్టిన. ఆ తర్వాత గౌరవ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. ఇక్కడ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి తెలుసా, ఫర్గివ్ చేయి కానీ ఫర్గెట్ చేయకు, నువ్వు క్షమించు కానీ మర్చిపోకు. ఏది గౌరవ్ అంటాడు, అతను రాము వచ్చి నాకు సారీ చెప్పినాను అంటాడు. రాము వచ్చి సారీ చెప్పినా, సరే చెప్తే ఫర్గివ్ చెయ్యి కానీ డోంట్ ఫర్గెట్, ఫర్గివ్ బట్ డోంట్ ఫర్గెట్. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కూడా చెప్పలేం కదా. ఆయన సారీ చెప్పింది కాబట్టి క్షమించేయి, పర్లేదు, నువ్వు సేవ్ అయిపోయినావు, హ్యాపీ, కానీ నమ్మకు, ఇది మర్చిపోకు, ఈ సిచ్యువేషన్ మర్చిపోకు, నువ్వు తమ్ముడు అనుకున్నావు, బ్రదర్ అనుకున్నావు, కడి చేస్తే నామినేట్ చేసింది కదా, అట్లాంటివి ఏమైనా జరగచ్చు అని అంటాడు. నాకు అదే నిఖిల్ దగ్గర నుంచి ఒక మాట వచ్చిందబ్బా, సాయితో డిస్కషన్ చేసేటప్పుడు నాకు అసలు నచ్చలే నిఖిల్. ఏమో నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఏం లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు వైల్డ్ కార్డ్స్, ఫైర్ స్ట్రోమ్స్లో నిజంగా ఫైర్ ఉన్న కంటెస్టెంట్లు ఎవర్రా అయ్యా అంటే ఆయేషా, రమ్య, దివ్య మాదిరి, దువ్వాడ మాదిరి, వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఒకరు జ్వరంతో బాయే, ఒకరు నాకు ఉండబుద్ధి కాలేదని బాయే, ఒకరేమో అడిమారి గుడి దెబ్బలు బాయే. తన చేతులు కొట్లాడితే పాపం ఆమె వైల్డ్ పాయింట్స్ పెట్టిగా నాకు వెళ్ళిపోయింది. అట్లుందన్నాడు సిచ్యువేషన్. ఓట్లు ఎక్కడి నుంచి పడుతున్నాయి తెలుసు కదా, మన యూట్యూబ్ ఛానల్లో చాలా చక్కనైన పోల్స్ పెడుతున్నాం చూడండి. నిన్నటి నుంచి చాలా చక్కనైన పోల్స్, నిజంగా చాలా జెన్యూన్ పోల్స్ అవి. అలా పెడుతున్నామంటే అలా మీరు ఒకసారి చూడండి. అవి చూస్తే మీకు ఎవరు విన్నర్ కాలేరు, ఎవరు విన్నర్ క్వాలిటీస్ లేనిది, ఇలాంటివన్నీ చూడ చాలా స్పష్టంగా నేను పోల్స్ పెడుతున్నా. అందులో కొన్ని పదాలు తెలుగులో కూడా వాడడం వల్ల చాలా చాకచక్యంగా మనం వాడుతున్న పదాల వల్ల కొంచెం గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంది, ఆగమాగం అవుతారు. ఒకసారి చూడుర్రి, నిజంగా చెప్తానా. ఇగో
ఎవరైనా తనుజ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే తనుజ హేటర్స్ కావచ్చు, లేదంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కావచ్చు, ఇమాన్యుయల్ హేటర్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, కళ్యాణ్ ఎవరికైనా నేను పెట్టిన పోల్‌లో తప్పేముంది? నేను చాలా జెన్యూన్‌గా ఒక పోల్ పెడుతున్నా. విన్నర్ గురించి చాలా జెన్యూన్‌గా పోల్ పెడుతున్నా. ఆ క్వెషన్ చదివి పోల్‌లో ఓట్ చేసే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా. ఎందుకంటే అడ్డిమారి గుడి దెబ్బలో ఫోటో చూసి ఓట్లేసుడు కాదు. అది ఎవరికి ఎత్తుర్రు? దేనికోసం ఎస్తుర్రు? అసలు ఆ క్వెషన్ ఏంటిది? అది విన్నర్ కావాలనేటోళ్ళకా? విన్నర్ కావద్దనేటోళ్ళకా? అసలు ఏంటిది? చూసి ఓటేసే ప్రయత్నం చేయండి. జెన్యూన్‌గా పోలింగ్ ఉంది. జెన్యూన్‌గా ఓటింగ్ పోల్ పెడుతున్నా. స ఖచ్చితంగా మీరు ఓట్ చేయండి. దాన్ని బట్టి విన్నర్ ఎవరు? విన్నర్ కాలేనోళ్ళు ఎవరు? విన్నర్ క్వాలిటీస్ ఉన్నోళ్ళు ఎవరు? లేనోళ్ళు ఎవరు? తెలుస్తది. ఇంతకంటే నిజాయితీగా ఎవరు పోల్స్ పెట్టరబ్బా! ఇప్పటివరకు ఎవరు పెట్టనంత నిజాయితీగా పోల్స్ పెడుతున్నారు చూడండి మన యూట్యూబ్ కమ్యూనిటీలో. రైట్ నెక్స్ట్ మీరేమంటారు ఫ్రెండ్స్? ఓకే నెక్స్ట్ నిఖిల్ గౌరవ్ అంటుండు. ఎవ్రీ వీక్ ఫైర్ ఇక్కడేంది ఎవ్రీ వీక్ ఫైర్ స్టార్మ్స్ ఎందుకు పోవాలి? ఈసారి మనం స్ట్రాంగ్‌గా ఉండాలి, గట్టిగా ఆడాలి. ఎవ్రీ వీక్ ఫైర్ స్టార్మ్సే పోతున్నారు. ఈ మనోడి బాధ ఏందంటే లైన్ కట్టినాం. ఫస్ట్ రమ్య పోయింది. ఆయేషా డెంగ్యూ ఫీవర్ అని పోయింది. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు దువ్వాడ మాదిరిగా స్ట్రాంగ్ ప్లేయరే పోయింది. ఇప్పుడు చూస్తుంటే లైన్‌లో నేనే ఉన్నా బాటమ్ 2లో. నేను కూడా పోతానేమో అన్న భయం ఆయనకుంది. ఆ తర్వాత స్పీక్ అవుట్ నిఖిల్, యూ స్పీక్ అవుట్ అంటే నాకు అదే అనిపిస్తుంది. నాగార్జున సార్ చెప్పారు సాయికి నాకు అసలు మీకు కనబడతలేవని అన్నట్టుగా నిఖిల్ అంటాడు. అనగానే యెస్ యూ కెన్ స్పీక్ అవుట్. నువ్వు వాళ్ళు మాట్లాడాలి గట్టిగా. నువ్వు మాట్లాడవు అసలు. అసలు ఎక్కడ కూడా మాట్లాడతలేవు, మాట్లాడాలి గట్టిగా అన్నట్టుగా చెప్తాడు. నిజంగానే తెలుగు రాక గౌరవ్ మాట్లాడిన మాటల కన్నా నిఖిల్ మాట్లాడిన మాటలు తక్కువ ఉంటాయి హౌస్ లోపల. సో మాట్లాడతలేవు అని చెప్పిండు. ఒక సజెషన్ ఇచ్చిండు. రైట్. కళ్యాణ్, ఇమాన్యుయల్, సంజన వాళ్ళు అక్కడ ముగ్గురు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. రామ్‌గాడి వీడియో భలే ఉన్నది కదా అని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు. అనగానే ఆ తర్వాత సంజనకుండి అంటే మన కట్ చూపించారులే కానీ సంజనకుండి నేను తనుజాని ఎక్కడ టార్గెట్ చేశానురా? ఎక్కడ చేసినా? తను ఏం మాట్లాడుతుంది? అసలు తనతో ఒకసారి కూర్చొని మాట్లాడాలని ఉంది నాకు. అసలు ఎందుకు అట్లా ఆలోచిస్తుంది? తనని ఏమన్నా నేనేమన్నా అన్నానా? నేనేమైనా చేసినా? నా గేమ్ నేను చూసుకోవాలనా? తన గేమ్ చూసుకోవాలనా? అసలు ఒకసారి మాట్లాడాలిరా. నామినేషన్ పవర్ లేదు ఎవరి దగ్గర. అరే ఇప్పుడు నామినేషన్ పవర్ ఎవరి దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఇట్లాంటి పవర్స్ ఉన్నాయా అని అంటే లేవు. నామినేషన్ పవర్ అయితే లేదు, సేవింగ్ పవర్ అయితే ఉన్నది అని డిస్కషన్ చేస్తుంటారు. నా గేమ్ బెటర్మెంట్ చేసుకోవడానికి చూడాలన్నా, తన గేమ్ని చూడాలన్నా, నాకెక్కడైతారా తన గేమ్ చూడడానికి అన్నట్టుగా అన్నది. అయితే తనుజ చెప్పిన పాయింట్ ఏంది? తనుజ ఏమన్నది, నేను కిచెన్ టీంలోకి వస్తే నేను ఆర్ఎం అయితే చాలు నన్ను టార్గెట్ చేస్తే సంజన అని అన్నది. మరి అంత టార్గెటెడ్గా చేయదు కానీ కిచెన్ రిలేటెడ్ ఇష్యూలలో ఈమె హైలైట్ అయింది. ఎవరు? సంజన. ఇది గుడ్డు దొంగతనం కావచ్చు, గుడ్ల దొంగతనం కావచ్చు, ఇట్లా ప్రతిసారి కూడా ఈ కిచెన్కి సంబంధించిన మెటీరియల్లో జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా నేను ఉన్నప్పుడే జరిగినాయి కాబట్టి నన్నే టార్గెట్ చేసిందని ఆమె అనుకోవడంలో తప్పులేదు. కానీ ఈ మధ్య కాలంలో అంటే అప్పుడు ఏదైతే సీరియస్ వార్నింగ్ దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు తర్వాత ఏదైతే సీరియస్ వార్నింగ్ వచ్చిందో అప్పటి నుంచి బాగా తగ్గింది. నిజంగా సంజనక ఘోరంగా తగ్గింది, సైలెంట్ అయిపోయింది. సో ఆమె టార్గెట్ చేయడము అంటే ఈ పోయిన వారం అయితే అసలు టార్గెట్ చేయలేదబ్బా. అప్పుడు పాత మనిషి కదా, మారిపోయింది, పూర్తిగా మారిపోయిన సంజనాన్ని చూస్తున్నారు. అప్పట్లాగా దొంగతనాలు అప్పట్లాగా అవేం చేస్తలేదు కదా. ఇక అంతే, ఇక ఒకసారి మరక పడ్డదంటే మరక అంత క్లియర్గా ఏం పోదు. ఎంత టైడ్ వచ్చి అవాక్ అయ్యారా అన్న కానీ కింద మరక ఉంటుంది అట్లా. నెక్స్ట్ నిఖిలేంటి సాయి మాట్లాడుకుంటారు. అబ్బా ఇది దారుణమైన డిస్కషన్. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు స్మార్ట్గా రెండు పదాలు చెప్తారు అబ్బా. స్మార్ట్గా ఉండాలి, క్విక్గా ఉండాలి, అది కావాలి, మనం కొంచెం వెనకాల పడ్డం, కొంచెం ముందుకు రావాలి అన్నట్టు డిస్కస్ చేస్తారు. ఈ రెండు పదాలు గుర్తుంచుకొని స్మార్ట్గా ఉండాలి, క్విక్గా ఉండాలి. వీళ్ళు నామినేషన్ గురించి డిస్కషన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ గురించి ఒకరికొకరు డిస్కస్ చేయడం దండగా. ఈ సీజన్లో బిగ్ బాస్ మామకి ఏమైందో నాకు అర్థం కాదు. నామినేషన్ డిస్కషన్స్ చేస్తే ఒకప్పుడు సీజన్లో డైరెక్ట్ నామినేషన్ చేసేటోళ్ళు. రోహిణి థర్డ్ సీజన్లో ఎలిమినేట్ అయింది. ఎట్లా అనుకుంటారు? అసలు నామినేషన్లకు ఎందుకు వచ్చింది? జస్ట్ నామినేషన్స్ డిస్కషన్ చేసినందుకు నామినేషన్లకు వచ్చింది, ఎలిమినేట్ అయింది. అట్లా ఉండేది అప్పట్లో. ఆ రోజులే వేరయ్యా. నిజంగా ఈ బీబీ టీం మారినప్పటి నుంచి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అసలు అప్పట్లో ఎట్లుండేది? తెలుగు మాట్లాడాలి, రూల్స్ బోర్డు ఉండేది బయట, తెలుగులోనే మాట్లాడాలి, గుసగుసలు పెట్టద్దు, మైకు అస్సలు మిస్ చేయొద్దు, హౌస్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా తెలుగులో మాట్లాడాల్సిందే. అండ్ ఇంకోటి ఖచ్చితమైన రూల్స్ ఏంటంటే నామినేషన్ గురించి డిస్కస్ చేస్తే డైరెక్ట్ నామినేషన్. అసలు ఎట్లుండేది? ఎవడి మనసులో ఏముందో తెలియదు. కరెక్ట్గా నామినేషన్ రోజు వస్తూ ఉంటే పంచలయ్యేది ఒక్కొక్కటి. ఇక్కడ అన్నీ పంచర్లు పడ్డాయి. ఏంది ప్రతిరోజు ఇల్లు నామినేషన్ అంటే ఇవాళ మొదలు పెడతారు. ఎవరు నామినేట్, నువ్వెవరు చేస్తావు, నేను ఎవరు చేయాలి, నేనేం చేస్తాను, నువ్వెవరు చేయాలి, అంతే. వర్ణి అన్న సుమన్ శెట్టి అన్నది డిస్కషన్ ఉంటుంది, అది కూడా అంతే. నువ్వెవరు నామినేట్ చేస్తావు? అసలు సుమన్ శెట్టి అన్న ప్రతి వీక్ నామినేషన్స్ వేరే వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన రీజన్స్ తోటి పోయి నామినేట్ చేస్తారు. రీజన్స్ కాడికెళ్ళి వేరే వాళ్ళు చెప్పాలి. మరి ఆయన ఎందుకున్నాడు? అసలు ఆయనకి ఎట్లోట్లు పడుతున్నాయి, ఆయనకి ఎందుకు సింపతి వస్తుంది? అసలు తనుజకు ఓటింగ్ ఎట్లొస్తుందో సేమ్ సింపతి కూడా ఈయనకు అట్నే వస్తుంది. ఆయన ఏమీ చేయకపోయినా రీల్స్ చేసి సింపతి తెప్పించారు, సెంటిమెంటల్ రీల్స్.
మనం చెప్పాలంటే కొన్ని పేజెస్ పేర్లు చెప్పాల్సొస్తది. మీరు చేయబట్టే. ఆటలో లిటరల్లీ శ్రీజ గట్టి స్ట్రాంగ్ వాయిస్ వెళ్ళిపోయిందా? ఉత్తమైన టైం పాస్‌కి వెళ్ళిపోయిందా? ఆయేష డెంగ్యూ ఫీవర్‌తోటి వెళ్ళిపోయిందా? దువ్వాడ మాదిరక్క ఉంటే ఏదో పుల్లలో గిల్లలో పెట్టి పుల్లమాల పేరుతోటైనా మనం పిలుచుకునేటోళ్ళమా? 2 వర్గాలుగా చీలిపోయేదా? తనుజ ఆపోజిట్ బర్నీ అన్నట్టుగా డ్యాడీ వర్సెస్ మ్యాడీ జరిగేదా? అదొక ఇంట్రెస్టింగ్ టాపికా? ఆమె వెళ్ళిపోయిందా? అఫ్‌కోర్స్ ఆమె సొంతంగానే వెళ్ళిపోయింది అనుకోరు, అదే వేరే విషయం. అసలు ఎవరైతే స్ట్రాంగ్ వీళ్ళుంటే బాగుంటుంది అనేటోళ్ళు అంత వెళ్ళిపోయి ఇప్పుడు గౌరవ్ ఉన్నా లేకపోయినా ఒకటి, నిఖిల్ ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టు ఉంది. అఫ్‌కోర్స్ ఫర్దర్‌గా ఏమైనా చేంజ్ కావచ్చు, స్థాయి ఉన్నా లేకపోయినా ఒకటే. వీళ్ళంతా సేవ్ అవుతా వస్తున్నారు. సుమన్ శెట్టి అన్న డే 1 నుంచి కూడా వీక్ 1 నుంచి కూడా ఆయన ఏం చేయలే. లిటరల్ ఆయన ఏం చేయలే. ఎందుకుంటాడు అట్నే వండుకుంటూ వస్తాడు ఒక ఫ్లేవర్ లాగా అంతే. బిర్యానీలో బిర్యానీ ఆకు ఆ టైప్‌లో వస్తాడు అంతే. తినగలుగుతామా? తినలేము. విన్నర్ చేయగలుగుతామా? చేయలేము. ఆ టైప్‌లో పోతాంది. అట్లా చాలామంది అట్లా సర్వైవ్ అవుతూ వస్తున్నారబ్బా! ఏంటో ఈ సీజన్‌ది ఒక దారుణమైన సిట్యుయేషన్. ఇదొక రకమైన వెరైటీ సిట్యుయేషన్. మంచిగా ఆడేటోళ్ళు అంటే గట్టి వాయిస్ ఉన్నోళ్ళు, గట్టిగా ఆడేటోళ్ళు, గట్టిగా అరిచేటోళ్ళు, గట్టిగా మాట్లాడేటోళ్ళు, గట్టిగా కొట్లాడేటోళ్ళు అంతా వెళ్ళిపోతారు. సైలెంట్‌గా ఉన్నోళ్ళు అంత ఫ్లో రాక ఎన్ని వారాలుంది. అట్లా వండుకుంటూ సాగదీసుకుంటూ వచ్చింది పాపం. ఆమెకే ఇంట్రెస్ట్ పోయింది అసలు. నేనెందుకుంటున్నారా అయ్యా ఇక్కడ, నేను ఏం చేయడానికి ఉన్నారా అయ్యా అన్న ఫీలింగ్ తోటి వచ్చింది ఆమె. ఆ పీక్స్ సిచ్యువేషన్లో ఎలిమినేట్ అయింది. సరే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అయ్యా. వీళ్ళది ఏంటంటే ఇప్పుడు మాదిరి షీ వాంట్ టు గో, ఆమె వెళ్ళిపోదాం అని అనుకుంది కాబట్టి వెళ్ళిపోయింది అని నిఖిల్ వాళ్ళు అంటుంటారు. తనుజకి ఫుల్ సపోర్ట్ ఉంటాడేమో ఇప్పుడు, వీడు ఇంకా ఫుల్ సపోర్ట్ ఉంటాడు అని వీళ్ళే డిక్లేర్ చేశారు. ఎవరు? గౌరవ్ తనుజ దగ్గర ఫుల్ సపోర్ట్ ఉంటాడు, తనుజ వల్లనే సేవ్ అయ్యింది అని వీళ్ళు అనుకుంటారు. అటు సైడ్ ఏమో ఆయన అంత కాన్ఫిడెంట్గా రాసి ఉంటే నేను పోతా, రాసి లేదు ఇప్పుడు తనుజ వాడింది, తనుజ వల్లనే ఉన్నాను అట్లేం కాదు కదా. నేను ఇప్పుడు తనుజ దగ్గర పోయి మాట్లాడమంటే నేను ఎందుకు మాట్లాడతా? నాకు ఇక్కడ రాసి ఉంటే నేను ఉంటాను, లేదంటే ఆయన అంటే వీళ్ళేమో వీడు క్లోజ్ ఉంటాడు ఇక తనుజతో ఉండిపోతాడు అంతే, తనుజకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు ఇక అంతే అయిపోయింది అన్నట్టుగా గౌరవ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అట్లా వీళ్ళు ఇట్లా. ఆ తర్వాత ఆమె ఎందుకు వదులుకుంది అసలు, ఆమె ఎందుకు వద్దనుకుంది? మాధురి సాక్రిఫైస్ చేసింది, మాధురి వద్దనుకుంది కాబట్టి ఇదంతా జరిగింది అన్నట్టుగా మాధురి అక్క గురించి మాట్లాడుకుంటూ ఎస్ షీ లిటరలీ సాక్రిఫైజ్ అంటే అంటారు. అవును నిజంగానే తను వెళ్ళిపోవాలనుకుంది, వెళ్ళిపోయింది అంతే. అందుకే అంత కాన్ఫిడెంట్గా బస్సులో చెప్తాంది, నేను వెళ్ళిపోదాం అనుకున్నాం, నేను వస్తా అనుకుంటే వచ్చినా, పోతా అనుకుంటే పేరా అంటది. మా స్వాగ్. నెక్స్ట్ సంజన భరణి అన్న దగ్గర పోయి కూర్చొని మాట్లాడుతుంది. ఇది అయిపోయింది డిస్కషన్ మొత్తం. ఇదంతే ఈ డిస్కషన్. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారులే, ఇంకొక రౌండ్లో జరుగుతుంది. ఆ రౌండ్లో జరిగింది కూడా ఇక్కడనే చెప్పేది. ఇంక మళ్ళీ వాళ్ళకి స్పెషల్గా టైం కేటాయించి చెప్పడం ఎందుకు? నామినేషన్ టాపిక్ మాట్లాడుకుంటారు. నీ దగ్గర నామినేషన్ పాయింట్స్ ఉన్నాయంటే నా దగ్గర ఇదివరకు లాస్ట్ వీక్ చేసిన పర్సనే నామినేట్ చేసే పాయింట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ముక్కలు ఉన్నాయట. ఆ ముక్కలకి ఇంకొన్ని నెక్స్ట్ వీక్ అయితే ఇంకా యాడ్ అయ్యి మాట్లాడడానికి అవుతుంది, కానీ ఇప్పుడు అయితే కాదో నా దగ్గర అదే ఒకటే ఉంది, ఒక నామినేషన్ ఉంది. అదేం లేదు, పోయిన వారం చేసిన నామినేషన్ అంటే కళ్యాణ్, అదే నామినేషన్ ఉంది, అదే కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నాడు మనోడు, అదే రైవల్రీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ డిస్కషన్ వస్తుంది, రాముని చేద్దాం అనుకుంటున్నా, రాము చేస్తాడేమో, నిఖిల్ అంటే రాముని చేద్దాం అనుకుంటున్నా అంటే రాము ఓకే, కానీ రాము ఏంటంటే చిన్న టార్గెట్ అట. మనం పెద్ద టార్గెట్ తోటి గట్టిగా ఫైట్ చేయాలి, గట్టిగా ఫైట్ చేస్తేనే అవుతుంది. మనము ఐ వాంట్ టు ఫైట్ విత్ పవర్ఫుల్ క్యాండిడేట్ అని అంటాడు. అంటే ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్ తోటి ఫైట్ చేస్తేనే మనకు అంత బజ్ వస్తుంది. నిన్నెవరు చేస్తారని డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది క్యాలిక్యులేషన్ ఏంటంటే, నన్ను ఎవరు చేస్తే వాళ్ళని వేస్తా అని చెప్పి అనుకుంటారు. వీళ్ళు ఎక్కడ వాళ్ళ యారు ఇచ్చింది, పోయిన వారం నామినేషన్ మళ్ళీ ఉంది కంటిన్యూ అంటారు. నామినేషన్ పాయింట్స్ డిస్కస్ చేయడమే దండగా అంటే వీళ్ళు చేసేది ఇది. రాము ఎవరిని చేస్తారు, నన్ను చేస్తాడు కావచ్చు, రాముని చేద్దామని ఉంది, రాముకి వేయాలి పాయింట్ అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిపోయినారు. ఆ తర్వాత సంజన ఆయన బర్నీ అన్నాను కదా, వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఫైర్ స్ట్రోమ్స్ వచ్చి పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు, వరుసగట్టిపోతారు కదా, ఇక అదే ఉంటుంది కదా వీళ్ళకి, ఇంపాక్ట్ చేయలేదు. ఫైర్ స్ట్రోమ్లో గట్టి పెద్ద వికెటే వెళ్ళిపోయింది ఆల్రెడీ అని సంజన కట్టదు. ఎవరు అని అంటే ఆయేష పెద్ద వికెట్, ఆయేషానే వెళ్ళిపోయింది, గట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆయేషని రప్పీర్ సరిపోద్ది. ఆమె హెల్త్ ప్రాబ్లం వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వచ్చేయాలి ఆయేష. కానీ ఆయేష వచ్చినా కానీ ఫస్ట్ వీక్ మాత్రం ఎగిరింది అబ్బా ఫస్ట్ నామినేషన్లో. ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోయింది, తను కూడా సైలెంట్ అయిపోయింది. ఆమె ఇద్దరు పేర్లు పెట్టుకుని వచ్చింది, ఒకటి తనుజ, 2 రీతు వచ్చింది, చేసింది, వెళ్ళిపోయింది అంతే, దట్స్ ఇట్. ఆ తర్వాత రిమాన్ పవన్, రీతు, రాము రాథోడు, తనుజ, వీళ్ళు ముగ్గురు ఉంటారు అక్కడ. కుకింగ్ కోసం తనుజని అడుగుతున్నారు, కుకింగ్లోకి రా, కుకింగ్ వచ్చిన వాళ్ళు వస్తే బాగుంటుంది, ఇక్కడ వంట వచ్చిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి డిమాండ్ పవన్కి ఒక్కరికే బడిన అయిపోతుంది అన్నట్టు. యాక్చువల్లీ దివనికి వచ్చి హెల్ప్ చేస్తుంది, కానీ సంజనాకు ఉండే అక్కడ చేయాలి, మరి సంజనాకి ఎందుకు చేయలేదు, రెస్ట్ తీసుకుంది. రైట్, ఇక్కడ కుకింగ్ వచ్చిన వాళ్ళు వస్తే బాగుంటుంది, తనుజ నువ్వు రా ఇక్కడ రా అని చెప్పి అడుగుతున్నారు. రైట్, నెక్స్ట్ సాయి. తనుజ కంపల్సరీ నేను వాష్రూమ్సే చేసుకుంటాను, నేను అసలు రాను అని చెప్పి తనుజ గట్టిగా చెప్తాను. సుమన్ నాకు ఎవరితో ఉంటారు, నేనే ఉంటాను అని చెప్పి అంటుంది అన్నట్టు.
ఈ ముద్దు ముద్దు మాటలు, గారాలు ఓకే. ఒక వర్గం ప్రేక్షకులకు అవి నచ్చాయిలే. సరే సాయిది అయిపోయిందిగా డిస్కషన్. నెక్స్ట్ దివ్య నిఖిత భరణి అన్న స్టార్ట్ అయింది. అయ్యా ఇక్కడ దివ్య నిఖిత భరణి అన్నతోటి ఇక్కడ స్టార్ట్ ఏమవుతుందంటే, మీరు అంటే భరణి అని అంటాడు, మీరు ఈ పవన్కి నేను మొన్నసారి చెప్పాను, ఎప్పుడో అయిపోయింది, మళ్ళీ టాపిక్ వచ్చింది, మళ్ళీ అదే టాపిక్ చెప్తున్నాడు, అంతా రొటీన్గా చెప్తున్నాడు అన్నట్టుగా స్టార్ట్ అయింది డిస్కషన్. అంటే దానికంటే ముందు దివ్యనికి ఏదో స్టార్ట్ చేసినట్టుంది, కానీ భరణి అన్నది ఈ పాయింట్ మనకు చూపించారు. ఆ తర్వాత ఇక్కడ దివ్య అంటది, మీలో ఒకటి గమనించా, ఇంకోటి గమనించా, ఒక ఇష్యూ గురించి ఏమైనా అడిగితే ఎక్కడి నుంచో స్టార్టింగ్ నుంచి చెప్తారు, పెద్ద స్టోరీ చెప్తారు, ఇదంతా ఎట్లుంటుందంటే చాలా పెద్దగా లెంతీగా అయిపోతుంది అని చెప్పింది. ఈ విషయం దివ్య ఇప్పుడు గమనించింది. మనం ఎప్పుడో ఫస్ట్ వీక్లో గమనించినాం, ఇవి ఇప్పుడు గమనించింది. 3 వారాలు ఆట చూసి లోపలికి పోయి మీరే తోపు మీరే తురుము అన్నప్పుడు మనం ఏమనుకున్నాం, ఈయన ఒక పాయింట్ ఉంటే సాగదీస్తాడు, ఎక్కడెక్కడదో తీసుకొచ్చి పడతాడు అయ్యా అని మనం అనుకున్నాం. కానీ ఈమెకి మీరే తోపు మీరే తురుము అని చెప్పి నామినేట్ చేసింది. నామినేట్ అంటారు, ఫస్ట్ ప్లేస్లో ర్యాంకింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు కనిపెట్టింది అన్నట్టు, ఇంత లేట్గా కనిపించింది. ట్యూబ్లైట్ వెలిగింది దానికంటే, ట్యూబ్లైట్ అనే టిక్కు 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 అని టెక్కు అంటది, కానీ ఎప్పుడో 5 వారాలకి మెల్లగెలిగిందా అన్న ఫీలింగ్ వచ్చింది. రైట్. దీనికి మీలో ఒకటి గమనించాను నేను, మీరు ఒక ఇష్యూ గురించి అడిగితే ఎక్కడదో చెప్తారు, స్టోరీ చెప్తారు కదా, ప్రతి దానికి ఏమైంది, ఫస్ట్ ఏమైంది, సెకండ్ ఏమైంది, థర్డ్ ఏమైంది, ఫోర్త్ ఏమైంది, ఆ తర్వాత ఏం జరిగింది అంతా చెప్తాడు. నిన్న కూడా నాగార్జున గారు శనివారం ఎపిసోడ్లో మాట్లాడుతున్నప్పుడు బర్నీ అని అడిగితే ఏవేవో కలిపి ఇంత పొడుగు చెప్తాడు. రైట్. ఇక్కడ దివ్య అంటది, వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈయనేంది ఖాతాలో పెట్టినట్టుగా మొత్తం పెట్టుకున్నాడు కదా అన్న ఫీలింగ్ వస్తుంది అని అంటది. ఇది భరణి అన్న మంచి కోసం చెప్పినట్టే చెప్తుంది అన్నట్టు. ఆ తర్వాత దివ్య అంటది, కళ్యాణ్తో మీరు ఇందాక ఏం మాట్లాడారు అంటే, ఏం మాట్లాడాను నేను, ఏం లేదు, అదే కదా నేను పాత ఏం మాట్లాడద్దు అన్నాను కదా, మీరు లోలో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశాను, ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు వాళ్ళ నేచర్ వేరే ఉంటుంది, కళ్యాణ్ది, సంజనాది, డిమాండ్ది, ఇప్పుడు అందరిది వాళ్ళది ఒక నేచర్ ఉంటుంది. మీరు ఒక హెల్ప్ చేశారనుకోని చెప్పకండి, అయిపోయింది, అది తిరిగి ఎలా రావాలో అలా వస్తుంది. ఇప్పుడు సంజన విషయంలో చాలాసార్లు ఏంటంటే గింతంత హెల్ప్ చేసినా కానీ చెప్తాడు కదా అన్న, సో ఆ పాయింట్ చెప్తాడు అన్నట్టు. అయితే ఇక్కడ కళ్యాణ్ నీకు సపోర్ట్ చేస్తాడా, ఎవరికి సపోర్ట్ చేసిండంటే తనుజాకి సపోర్ట్ చేసిండు. అవునా, మరి నీకు డిమాండ్ క్లోజా కళ్యాణ్ క్లోజ్ అంటే, ఇద్దరు నాకు క్లోజే కానీ డిమాండ్ మరి నీకు బాగా క్లోజ్ అన్నావు కదా, మరి ఎందుకు డిమాండ్ నీకు సపోర్ట్ చేయలేదు, తనుజాకి సపోర్ట్ చేసిండు కెప్టెన్సీ టాస్క్లో అంటే, అది వాడి ఇష్టము, మనం ఏం చేస్తాము, బేసిక్గా తనుజ 3 days నుంచి రిక్వెస్ట్ చేస్తుందట, అందుకని చెప్పి వాడు అటు వెళ్ళిండు అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత దివ్య ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కి ఉంటే బాగుండు, ఇదేంది క్యాప్టెన్సీ దాని గురించి మాట్లాడుతున్నట్టు. బర్నీ గారు మీరు ఒకసారి స్టేజ్ ఎక్కితే అయిపోయి 2.5 నిమిషాల పాటలో మీరు ఒకసారి స్టేజ్ ఎక్కితే అయిపోయేదానికి, ఇప్పుడు నాగార్జున గారు రాముని క్వశ్చన్ చేసి ఇవన్నీ అవేటియా, మీరు ఎక్కి ఉంటే అయిపోయేది కదా, మీరు ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే ఇక ఆయన వర్షన్ ఉంటుంది కదా, నేను వెళ్ళాను, నిల్చున్నాను, అడిగాను, అంతలో సాంగ్ అయిపోయింది, ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇవన్నీ చెప్పిండు. అసలు మీ వల్ల ఒక్క నిమిషం, అసలు మీరు ఒక్కసారి స్టేజ్ ఎక్కితే అసలు రాముని క్వశ్చన్ చేసేటోళ్ళు కాదు, ఏది జరిగేది కాదు, ఆపోజిట్ సైడ్, ఇప్పుడు ప్రతిసారి ఆపోజిట్ సైడ్ ఆమె ఉంటుంది, ఇదే తలకైనా అయిపోతుంది, ఇదే టార్చర్ అయిపోతుంది మీరు అసలు అని డిస్కషన్ చేస్తూ ఉంటే బర్నీ అని అంటాడు, నువ్వు అలా ఆలోచిస్తున్నావు కానీ నేనేమనుకుంటున్నాను తెలుసా, వినండి జాగ్రత్తగా, నువ్వు అలా ఆలోచిస్తున్నావు కానీ నేనేమనుకుంటున్నాను తెలుసా, నా వల్లే నీకు హెల్ప్ జరుగుతుంది అని అనుకుంటున్నా అని అనగానే ఈమెకి కొంచెం కోపం వస్తుంది, మీ వలన అన్న సెన్స్ వస్తుంది, కానీ అట్లా ఏముండదు, మళ్ళీ చెప్తుంది. ఏ విషయంలో అసలు అన్ని విషయాలలో అంటాడు, అన్ని విషయాల ఏ విషయంలో జరిగింది హెల్ప్ చెప్పండి, ఎక్కడ హెల్ప్ చేసింది, ఎక్కడ హెల్ప్ అయింది అంటే, నువ్వు క్యాప్టెన్సీ కంటెంటర్ అయింది నా వల్ల అంటాడు. ఏమన్నా కొట్టావా అన్న అనిపించింది, నిజమే కదా. ఇప్పుడు ఆయన వల్ల ఈయనకి హెల్ప్ అయిందా కాలేదా, లాస్ట్ 1:1 అంటే 1-on-1 జరుగుతున్నప్పుడు, ఫేస్ ఆఫ్ జరుగుతున్నప్పుడు తనుజ ఇటు దివ్యనికి తరున్నప్పుడు ఈయన మధ్యలో ఉండిపోయాడు, బేసిక్గా సేఫ్ గేమే ఆడిండి మధ్యలో ఉండిపోయాడు. కానీ చెప్పే పాయింట్ చూడండి, అసలు నువ్వు ఆ కంటెండర్గా అయింది నా వల్ల అన్నాడు. అనగానే ఇక్కడ దివ్యనికిత కూడా భలే చెప్తుంది, ఇప్పుడు మీరు కంటెంటర్ చేశారు, నేను అస్సలు ఒప్పుకుంటా ఖచ్చితంగా, నేను ఆడాను కాబట్టి మీరు నాకు ఓకే అన్నారు, కంటెంటర్ చేశారు. ఇప్పుడు తనుజలాగా పిక్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరే చేశారు అనడానికి నేను ఒప్పుకుంటా. తనుజలాగా మీరు ర్యాండమ్గా పిక్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు చేస్తేనే, మీరు హెల్ప్ చేస్తేనే నేను ఈ పొజిషన్కి వచ్చిన, కనీసం ఈ క్యాప్టెన్సీ కంటెంటర్గా రేస్లోకి వచ్చినా అని అనుకుంటా. కానీ మీరు అట్లా పిక్ చేయలే, నేను ఆడాను. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, గేమ్ అనుకోండి, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ పక్కన పెట్టి గేమ్ అనుకోని గేమ్ లాగా ఆడండి అన్నది. ఆ తర్వాత సెకండ్ పాయింట్ అని చెప్పి బర్నీ అన్న ఈమెనే చెప్తుంది దివ్యనికి ఏమంటుందంటే, రాము, సాయి, సంజన, ఇమాన్యులు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసిరంటే దానికి కారణం నేను వాళ్ళని పోయి అడిగిన, రిక్వెస్ట్ చేసిన, మళ్ళీ అడిగిన, అందుకని చెప్పి నాకు సపోర్ట్ చేసిర్రు అని ఒక పాయింట్ అంటుంది. ఈ 2 విషయాలలో చూస్తే మీరు నాకు సపోర్ట్ చేసిన దానికంటే నేను సపోర్ట్ సంపాదించుకుని నేను క్యాప్టెన్ అయినా అన్న సెన్స్లో చెప్పింది. మీ హెల్ప్ కోరుకున్న ప్రతిసారి మీరు భయంగా అడగాల్సి వస్తుంది మిమ్మల్ని,
ఎప్పుడు మీ సపోర్ట్ కావాలి అని అంటే, మీ సపోర్ట్‌కి నేను వర్తీ కంటెస్టెంట్‌ని కాదా? ఆ అమ్మాయి గురించి ఆలోచించరు టక్కున హెల్ప్ చేసేస్తారు. నా గురించి మాత్రం 100 సార్లు ఆలోచిస్తారెందుకు? నా కోసం అన్నీ చేయనవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఖచ్చితంగా డిజర్వ్డ్ అనుకుంటున్నారో అప్పుడు చేయాలి గదా! అని అంటది. అంటే కెప్టెన్సీ దానిలో నేను మీకు హెల్ప్ చేశాను గదా! మిమ్మల్ని గెలిపించాను గదా! నాకు హెల్ప్ చేయాలి కదా! అన్న పాయింట్ మాట్లాడిందన్నట్టు. ఐ డిజర్వ్ టు సపోర్ట్. రిలేషన్ గూడా గాదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా నాకు మీరు సపోర్ట్ చేయాలి గదా! అని అంటది. ఈ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సపోర్ట్ చేయాలి. కానీ దానికి మించి ఇన్వాల్వ్‌మెంట్ దానికి మించి ఉందిలే. సరే ఈ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఖచ్చితంగా ఈమె అన్నది కరెక్టే. ఎందుకంటే నేను మీకు సపోర్ట్ చేసినా మీరు నాకు సపోర్ట్ చేయాలి గదా! అని. ఇక బర్నియా నుండి ఇక్కడ చెప్తాడు. సాయి ఇట్రా, సాయి ఇట్రా అంటాడు. ఎందుకంటే నేను ప్రూఫ్ చెప్తా అంటాడు. ప్రూఫ్ మీరు చెప్పండి నేను నమ్ముతా. ఆయన రావాల్సిన అవసరం లేదు. సాయి అంటే ఇక వెంటనే బర్నియా నుండి సాయి నీ సైడ్ వచ్చి డాన్స్ చేసిండంటే నేను చెప్పిన. నేను నిన్ను కంటెండర్‌గా తీసుకున్నా గదా! నువ్వు సపోర్ట్ చేయాలని అడిగిన. అందుకే వచ్చిండు. ఆహ్, నాకు అవసరం లేదు. మీరు వాళ్ళని పిలిచి చెప్పించాల్సిన అవసరం లేదు. మీరే చెప్పండి అంటే, సాయి వచ్చిండంటే కారణం నేనే. ఇమాన్యుల్ వచ్చిండంటే కారణం నేనే. సంజన వచ్చిందంటే కారణం నేనే. నాకు సపోర్ట్ చేస్తాంది. సెకండ్ నీకు సపోర్ట్ చేస్తాంది అంటే, అవును అది నాకు తెలుసు అంటది. అంటే అదే ఇవన్నీ వీళ్ళంతా రావడానికి కారణం నేనే. లేదంటే వాళ్ళకి ప్రియారిటీస్ వేరే ఉన్నాయి అన్నట్టుగా ఇట్లా చెప్తాడు. చెప్పంగానే ఇక్కడ నాకు తెలుసు అవన్నీ. కానీ మీరు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైపోతాయి. మీరు చెప్తేనే వాళ్ళు వచ్చిర్రన్న సెన్స్‌లో అంటే నేను చెప్తేనే వాళ్ళు వచ్చిర్రన్న సెన్స్‌లో చెప్తాడు కదా! మరి ఆమె నమ్మిందా? నమ్మలేదా? ఒక సెమీ డౌట్. ఎందుకంటే యాక్చువల్లీ దివ్యనికిత కూడా మంచి గేమర్ కాబట్టి. అది కాదండి నేను అరిచాను. బర్నీ గారు రండి, బర్నీ గారు రండి, బర్నీ గారు రండి అంటే మీరే రాలేదు. సేఫ్ గేమ్ ఆడినట్టే అనిపించింది అక్కడ. మీరు ఎవ్వరు కూడా మీరు అటు కాదు, ఇటు కాదు అన్నట్టుగా ఎవరికీ సపోర్ట్ చేయకుండా ఉండడం. ఇప్పుడు ఎవరికి క్లోజ్‌గా ఉన్నాము, ఎవరికి ప్రాబ్లమ్ అవుతుంది అది కాదు. బేసిక్ ఏందంటే మీరు ఎలా ఆడుతున్నారనేది చూస్తారు. నేనున్నా అని ఇప్పుడు నేనున్నా అని మీరు అటు తనకు పోకుండా, నాకు పోకుండా రావడం వల్ల అది కరెక్ట్‌గా కాదు. బర్నీ గారు రండి, రండి అని పిలిచినప్పుడు కనీసం రావాలి గదా! వచ్చిన తర్వాత మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి గదా! అని చెప్తది. ఆ తర్వాత బర్నీ అని ఎందుకు? ఏంటి రీజన్ తెలియాలి గదా! ఒక్క నిమిషం ఆగు ఇదేమంటాడబ్బా! మీరెప్పుడు ఎందుకు తనుజ ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేస్తే తనుజ ఎందుకు హర్ట్ అవుతుంది? అసలు ఏంది ఇది ఇదంతా అన్నట్టుగా దివ్య అంటే, అదే ఎందుకసలు రీజన్ ఏంటి తెలియాలి కదా నాకు అంటాడు. అనంగానే ఏమో నాకు తెలీదండి. నా గేమ్ నేను చూసుకోవాలనా? అవతల వాళ్ళ గేమ్ చూడాలనా? అవతల వాళ్ళ గేమ్ చూడలేకపోతున్నా. ఈ విషయంలోనే అసలు బయటకెళ్ళినాకనే నాకు అర్థమవుతది అసలు ఎట్లా జరిగిందో. ఇక్కడుండి నేను ఒక యాంగిల్‌లో చూడగలుగుతా. ఇంకో యాంగిల్ ఎట్లా చూడగలుగుతా? అన్నట్టుగా చెప్తాంది. చెప్పినప్పుడు నిజం చెప్పాలంటే ఎదురుంగా ఉన్నది ఎవరు? ఆల్రెడీ ఒకసారి బయటకెళ్ళి వచ్చినాయన కదా! ఆయనకంతా తెలుసు కదా! ఆయన అడగొచ్చు కదా మరి ఫ్రెండ్లీగా. అది మీరు చెప్పండి బయటకెళ్ళి చూసి వచ్చారు కదా! మరి తన ఉద్దేశ్యం ఏముంది? తనుజ ఉద్దేశ్యం నా మీద ఏముంది? అసలు ఏంది కథ? ఏంది కార్ఖాన? అని అడగాలి కదా! అడిగితే చెప్తారు కదా! బర్రెనన్న మెల్లగా. నెక్స్ట్ ఇమాన్యుల్ వస్తాడు అక్కడికి. ఈ టాపిక్ కట్ అయితది. ఆమె వంట చేయడానికి హెల్ప్ చేయడానికి పోతది. ఆ తర్వాత కళ్యాణ్ ఏడుస్తా ఉంటాడు. కళ్యాణ్ ఎందుకు ఏడుస్తాడంటే శ్రీజ నా వల్లనే పోయిందని ఏడుస్తాడు. ఎందుకు అట్లెందుకు అంటావు అంటే ఇప్పుడు నాగార్జున సార్ చెప్పిండు కదా! ఇప్పుడు పవన్‌కి ఆ గేమ్ ఇచ్చుంటే గనుక ఖచ్చితంగా గెలిచేటోడు అన్నట్టుగా చెప్పిండు కదా! అక్కడ అనవసరంగా నా వల్లనే పోయింది అన్నట్టుగా అంటే పవన్ గురించి అన్న మాటల్ని నువ్వు పట్టించుకోకు. రిపీటెడ్‌గా అనుకోవద్దు నువ్వు అని చెప్తుంది. ఓకే. ఈ ధైర్యం చెప్పింది. ఆ తర్వాత దివ్యనికిత అంటదన్నట్టు. నీ వల్లనే సెకండ్ టాస్క్ గెలిచింది కదా! నీ వల్ల ఓడిపోయింది అంటున్నావు కదా! నీ వల్లనే సెకండ్ టాస్క్ గెలిచింది. గెలిచింది అది మాత్రం వచ్చిందంటే నీ వల్లనే వచ్చింది. అది నువ్వు సరిగ్గా చేసినావో లేదో చాలా బాగా చేసినావు. ఆ థర్డ్ టాస్క్ అంటావా? అది వేరు అన్నట్టు ఏ డిస్కషన్ చేస్తూ ఉంటుంది. నీ వల్లనే గెలిచింది అనగానే కొంచెం అది కాదు. అసలు నాకు ఏంటో నా కన్‌ఫ్యూజన్‌లో నాకే అర్థమవుతలేదు. నా గేమ్ ఎటుపోతుందా అన్నట్టుగా అంటాడు. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యిండు. సరే ఇంక దివ్యనికిత ఉండి అంటది దివ్య ఉండి టాస్కులు కాదు ఆడియన్స్ పోల్ వల్లనే వెళ్ళిపోయింది. ఆడియన్స్ పోల్ ఉంది. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వెళ్ళిపోయిందని చెప్తే అసలు ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఏం పోతుందో ఇక్కడ ఏం జరుగుతుందో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. సరే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాడు దివ్యకి. హౌస్ అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు శ్రీజకి నేను సపోర్ట్గా ఉన్నా. సో శ్రీజ కోసం నేను నిల్చున్నా. సో ఇదంతా ఉంటుంది కదా రీజనింగ్ అన్నట్టు చెప్తున్నాడు. దివ్య ఆ పాయింట్‌లో శ్రీజ ప్లేస్‌లో నేనున్నా గానీ అట్లా చేసేదాన్ని. నువ్వు సెకండ్ టాస్క్ బాగా ఆడినావు కాబట్టి శ్రీజ ప్లేస్‌లో నేనున్నా గానీ థర్డ్ టాస్క్ నిన్నే పంపేదాన్ని. సో నువ్వేం అంత బాధపడకు అన్నట్టుగా చెప్తాదన్నట్టు దివ్య. అండ్ ఈ హౌస్‌లో ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు, ఎవరు లేరు అని అనిపించినప్పుడు ఒక్కసారి గుర్తుంచుకో. ఆట అంతా అయిపోయిన తర్వాత ఆట గట్టిగా ఆడదాం, ఫుల్ కొట్లాడదాం కానీ గేమ్ అయిపోయిన తర్వాత నేననే మనిషి నీకున్నా అని చెప్పి గుర్తుంచుకో అని చెప్తది. నైస్ గెస్చర్ ఫ్రమ్ దివ్య నిఖిత. మంచిగా అనిపించింది. కానీ మనోడికి భలే దొరుకుతారబ్బా ఒకరు పోతే ఒకరు ఓదార్చడానికి. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గై కాదు ముచ్చట. అది పోయినోళ్ళు ఇద్దరిని అక్క అంటాడు కాబట్టి. సో ఇక్కడ ఈమెను అత్తమ్మ అని పిలుస్తాడు. దివ్యనికి తన అత్తమ్మ అని పిలుస్తాడు. అదేందో అర్థం కాదు. ఈ వరసలేందో
సో నేననే పర్సన్ నీకున్నా అంటే ఓకే ఫైన్. ఆ తర్వాత ఏమైందంటే ఆడియన్స్ ఓటు వాళ్ళు వెళ్ళిపోయింది, తన గేమ్స్ వాళ్ళు వెళ్ళిపోలేదు, గుర్తుంచుకో అదొకటే అని చెప్పాను. ఎస్, ఆడియన్స్ ఓటింగ్ కూడా కాదు, బేసిక్ ఏంటంటే అదంతా ఒక మిస్ మ్యానిపులేషన్ జరిగింది. అట్నే బీబీ టీం దాన్ని ఎంకరేజ్ చేసింది. ఆడియన్స్ ఓటు ఎట్లా తనుజ ఓటింగు, సుమన్ ఓటింగ్ అన్నీ కలిసినాయి కదా. సరే ఇక ఎన్నిసార్లు చెప్పుకుందాంలే. కానీ ఇక కళ్యాణ్ అంటాడు, ఇంకా కళ్యాణ్కి ఇంకా దివ్య అంటది, 2-3 డేస్ నుంచి 2 వీక్స్ నుంచి నువ్వు చాలా డల్గా ఉంటున్నావు, అంత ఒక జోన్లో ఉంటున్నావు అని అంటే ఎస్ అవును అన్నట్టుగా మాట్లాడతాడు. సో ఆ తర్వాత కళ్యాణ్ అంటాడు 50-50 అని అన్నారు కదా, ఆడియన్స్ 50-50లో అట్నుంచి ఇటు తీసుకురావాలి అని అంటే నేను ఇప్పుడు నా ఫ్రెండ్షిప్ని చంపాల్సిన అవసరం లేదు, కానీ ఏం చెప్పాలో నాకు అర్థమైంది, సో అవి తగ్గించుకుంటూ ఇటు రావాలి అంటాడు. అంటే ఈయనకు అర్థమైంది సినిమా చేతులు పట్టుకోవడం ఇట్లా ఇట్లా అవి ఉన్నాయి కదా, ఆ మతలబులన్నీ చేయడం వల్ల నేను వెనకకి పోయినా అనే ఒక క్లారిటీ ఉంది. 50-50 ఉంది కదా, దాన్ని ఇటు తీసుకురావాలి అని అంటే నాకేం చేయాలో, నన్ను ఇప్పుడు ఫ్రెండ్షిప్ని చంపకుండా ఏం చంపాలో నాకు అర్థమైంది అని అంటాడు అనమాట. ఓకే, ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చాక మారిపోయాడు అని అన్నారు నాగార్జున గారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత మొత్తం కన్ఫ్యూజన్ ఉంది అని అంటాడు. ఈ పాయింట్కి నాగార్జున గారు చెప్పిన పాయింట్కి ఓవర్ ఫీడ్బ్యాక్ అనే దానివల్ల ఏమైందంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు మనిషి. అంత ఫీడ్బ్యాక్ రాకపోతే అతను ఆడుకుంటూ ఉండేది. ఊకే ఫీడ్బ్యాక్ వచ్చేసరికి మారతా ఇక ఎత్తి పట్టుకుని కూర్చుంటారు అందరూ. నెక్స్ట్ దివ్యానికి అంటది, కరెక్ట్, నువ్వు సెట్ అయ్యేదాకా ఏదో ఒకటి, నువ్వు కరెక్ట్గా సెట్ అయ్యే లోపు ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఒకసారి ఏమో వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఇంకోసారి ఏమో నువ్వు సెట్ అవుతున్నావు అనే టైంకి పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో చెప్పారు, మళ్ళీ ఏదో ఇబ్బంది అయింది. ఆ తర్వాత నువ్వు సెట్ అవుతున్నావు అనే టైంకి శ్రీజ వచ్చింది. ఇట్లా నువ్వు ప్రతిసారి సెట్ అవుతున్నావు అనుకునే టైంకి ఇంకెవరో వస్తారు, మళ్ళీ గేమ్ అంతా మారిపోతుంది అని దివ్య అండ్ కళ్యాణ్ డిస్కషన్ చేస్తుంటారు. చూడు మరి ఇట్లుంటుంది అన్నట్టు. రైట్, ఇంకెవరు రారులే అంటుంది దివ్య, ఇంకెవరు రారులే హౌస్లోకి, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఒక దారిలో పోతులే అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఉండి ఎన్ని చేసినా ఈ మనిషి ప్లేస్లోకి మాత్రం ఇంకొకరు రారు అని అంటాడు. అక్కడ తనుజ వస్తానట. అక్కడ తనుజ రాగానే ఎన్ని చేసినా ఈ మనిషి ప్లేస్లోకి తనుజ వెళ్ళిపోతుంది, వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంది బెడ్స్ షేరింగ్ గురించి. యాక్చువల్లీ ఇవాళ మధ్యలో ఈ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ఇది బెడ్ ఎవరెవరు షేర్ చేసుకోవాలి, డ్యూటీస్ ఏం షేర్ చేసుకోవాలని డిస్కషన్. ఎందుకంటే మాదిరక్క పోయింది కదా, మాదిరక్క ప్లేస్లో ఎవరిని వేయాలి, ఇట్లాంటి డిస్కషన్ జరుగుతాయి అన్నట్టు. కిచెన్ టీంలో 4 వద్దు 3 కావాలని చెప్పి డిస్కషన్ జరుగుతాయి. సో అదే టైంలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి కరెక్ట్గా తనుజ వచ్చి అడిగిపోతుంది అన్నట్టు, బెడ్షీట్స్ కోసం, బెడ్ షేరింగ్ కోసం అడిగిపోతుంది. అడిగిన తర్వాత ఈ మనోడు ఏమంటారు తెలుసు, ఆమెను చూసుకుంటా ఆమె వెళ్ళిపోతుంటే ఎన్ని చేసినా ఏం జరిగినా ఈ మనిషి ప్లేస్ మాత్రం మారదు, అక్కడనే ఉంటుంది, కొట్టలేరు ఎవరు కూడా, నా మనసులో ఆమె స్థానం ఎవరు కొట్టేయలేరు అన్నట్టుగా చెప్తాడు. షో మనిషి మారలేదు, అతడి మమత తీరలేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. రైట్, క్యాప్టెన్సీలోనే చెప్పాను నేను తనుజకి, అక్కడ జరుగుతున్న సినారియో నాకు అంతా అర్థమైంది. బర్నీ అన్న లేడు కాబట్టి నీకు సపోర్టర్స్ పెరిగిర్రు, సో నీ దగ్గర ఇంకొక 2 ఎక్స్ట్రా సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నప్పుడు నేను ఈమెకి ఏమని చెప్పినా చెప్పినట్టు చెప్పిన, ఇంకో 2-3 మాట్లాడుకోవాలి, నువ్వు గట్టిగా మాట్లాడుకో అని చెప్పినా, మాట్లాడుకోలేదంటే అప్పటికే నేను 2-3 సార్లు మాట్లాడి పెట్టేసిన, పొద్దున్నుంచి కూడా మాట్లాడినా, 2 డేస్ ముందు నుంచి కూడా మాట్లాడినా అని చెప్పి ఎవరు దివ్యనికిత అంటది. తనుజకి నేను చెప్పిన అంటే దివ్యనికిత ఇట్లా అంటది, నేను అప్పటికే సెట్ చేసుకొని పెట్టుకున్నాను అంటది. సో ఇక్కడికి మనకు కట్ అయిపోయింది. కానీ కళ్యాణ్ గేమ్ ఖరాబ్ అవుతుంది. ఎట్లా ఖరాబ్ అవుతుంది? పాయింట్ నెంబర్ 1, ఆయన నాగార్జున సార్ మాటల్ని గట్టిగా తీసుకున్నాడు. ఒక మాట డిమాండ్ పవన్కి ఇచ్చుంటే గెలిచేది, రెండో మాట శ్రీజ వచ్చినాక గేమ్ పాడు, ఫ్రెండ్స్ వచ్చారు గేమ్ ఖరాబ్ అయిపోయింది అని చెప్పాడు. దీంతో ఏమైపోద్ది, ఈయన పోయి తనుజతో ఉంటేనే కరెక్ట్ ఏమో, తనుజతో ఫ్రెండ్షిప్ చేయడమే కరెక్ట్ గేమ్ ఏమో, వీళ్ళందరూ చెప్పడం వల్ల నేను మార్చుకోవడం కరెక్ట్ గేమ్ కాదేమో. మళ్ళీ ఇప్పుడు పిఠాపురం అహ్మద్ గారు వచ్చి చెప్పినప్పుడు నువ్వు సెలబ్రిటీవి, మీ బాండ్ చాలా మంచిది, మీ బాండ్ సూపర్ అన్నప్పుడు మెచ్చుకున్న నాగార్జున సార్, ఇవన్నీ కూడా బ్రెయిన్లోకి ఎక్కి ఏమైపోతాయి, ఇప్పుడు నేను కళ్యాణ్ అనేటోడు తనుజతో ఉంటే బెటర్, అందుకే ఆమె స్థానం ఎటు పోదు అని అంటాడు. కళ్యాణ్ అనేటోడు తనుజతో ఉంటే బెస్ట్ అవుతుంది, లేదంటే కాదు, ఇంకా ఏది చేసుకున్నా కానీ నెగిటివ్ అవుతుంది అన్న సెన్స్లో నాగార్జున గారు ఇప్పుడు ఎక్కిచ్చారు. శ్రీజ వచ్చి ఏం చెప్పింది, నువ్వు కొంచెం దూరం ఉండాలంటే చెప్పింది. సో పోలీసు అంటే అమర్ అండ్ అర్జున్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు, కొంచెం ఈ పిల్ల చేష్టలని బంద్ చేయాలని చెప్పారు. రమ్య వచ్చినప్పుడు, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఏం చెప్పారు, అన్నీ ఒకటే చెప్పారు. సో అవన్నీ బంద్ చేయాలి అని చెప్తుంటే ఇప్పుడు బంద్ చేయొద్దు నాగార్జున గారు చెప్పినట్టు ఉన్నది, అంతే కదా. సో మనోడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అంత ఆగమాగం ఉన్నాడు, ఏమైద్దో చూడాలి. అంటే ఫర్దర్గా గేమ్ స్ట్రాంగ్ అవుతుందా, లేదంటే మెంటలీ డిప్రెస్ అవుతాడా. ఇప్పుడు చూడు, డిమాండ్ పవన్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కోలుకోలేదు, నిన్న మొన్న కోలుకున్నాడు మళ్ళీ, అవునా కదా. సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలి, అది టైం పడుతుంది. సో అంత లోపల పుణ్యకాలం గడుస్తుంది. అఫ్కోర్స్ ఇప్పటికైతే మనకి ఉన్న బయట పోల్స్లో చూస్తుంటే అందరికీ ఈక్వల్ ఓటింగ్ ఉంది, ఒక్క పర్సన్కి ఎక్కువ ఓటింగ్ ఉంది, మిగతా వాళ్ళందరికీ ఈక్వల్ ఓటింగ్ ఉంది. చూసిరా ఏ పోల్ పెట్టినా అట్నే ఉంది. సో అది మ్యాటర్. ఏదైనా జరగచ్చు, ఇంకా 50 రోజులు ఉంది కదా, ఏది జరిగినా
షోలు వేస్తుందంటారా లేవదంటారా కింద కామెంట్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దువ్వాడ మాదరక్క, శివాజీ అన్న బజ్ రివ్యూ చేద్దామంటారా? మంచి గరం గరం ఉన్నది మసాలా మరి. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది చూడడానికి మీరు నేను అందరం సిద్ధం అన్నట్టు ఉంది. సో వీలైతే ఎపిసోడ్ చూస్తా, మంచిగా అనిపిస్తే చేస్తా. లేదు రెగ్యులర్గా రొటీన్ ప్యాటర్న్లో ప్రతిసారి జరుగుతున్నట్టుగానే వెరీ ఇరిటేటింగ్ మోడ్లో జరిగితే కనుక చెయ్య. అది మ్యాటర్. ఓకే బాయ్. చెప్పకాయర్.